హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిరా వ్లాగ్స్. ఈరోజైతే నేను అమ్మ అండ్ తమ్ముడు సుస్మిత వాళ్ళ మదర్ మేమందరం కలిసి గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. నేనైతే టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు నేను విజిట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇలా ఉంది అని టెంపుల్ కూడా మాకు తెలియదు. కాకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుందని. ఇంకా ఫైనల్లీ వచ్చేసాం. అమ్మ అయితే రాగానే కొబ్బరికాయ అనేది కొట్టారు టెంపుల్లో. నెక్స్ట్ అయితే మేము అందరం కలిసి లైన్లో నుంచున్నాము. ఇంకా చాలా రష్గా ఉంది. సండే ఇంత రష్గా ఉంటుందని అనుకోలేదు. కాకపోతే చాలా రష్గా ఉంది. చాలామంది వచ్చారు జనాలు. సండే అంటే స్పెషల్ అంట ఈ టెంపుల్కి. సండే రోజు అన్ని ప్రోగ్రామ్స్ అని చేస్తారంట. అండ్ ఇంకేమైనా పూజలు కానీ అలా అన్నీ ఉంటాయంట. అమ్మవారు అయితే చాలా బాగుంది, బాగా అలంకరించారు అన్నిటితో, పూలు పళ్ళు అన్నీ బాగా. అమ్మ అయితే ఫస్ట్ టైం రావడం కాబట్టి శారీ, బ్యాంగిల్స్ అండ్ పూలు అమ్మవారికి పెట్టారు. అండ్ పూజ కూడా బాగా చేశారు. ఫైనల్లీ పంతులు మాత్రం మనకైతే అయిపోయింది దర్శనం. ఇప్పుడైతే మనం బయట చూస్తే ఇక్కడ మనకు చాలా ట్రీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పక్కనే నాగమ్మ తల్లి కూడా ఉంది. చాలా మంది నాగమ్మ తల్లికి పాలు ప్రసాదం అనేది సమర్పిస్తున్నారు, అంటే మంచిది కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ సడన్గా ట్రైన్ని చూసాను. అంటే పక్కన ట్రాక్ ఉంది టెంపుల్ బ్యాక్ సైడే. నేను ఇలాంటి టెంపుల్ని విజిట్ చేయడం ఫస్ట్ టైం. అసలు ఎంత క్లోజ్గా ఉందో ట్రాక్ మాత్రము. నేను చూసి చాలా షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. చిన్న అమ్మవారిని పెట్టారు, చాలా ముద్దుగా ఉన్నారు. అమ్మవారైతే దర్శించుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కోళ్ళు మేకలు అన్నీ మొక్కుకొని అమ్మవారికి బలిస్తున్నారు. అంటే చూశారు కదా. అంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట. కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చాలామంది చెప్తున్నారు. చాలామంది తీసుకొస్తున్నారు మేకల్ని, కోళ్ళని అమ్మవారికి సమర్పించడానికి. చూశారు కదా. నెక్స్ట్ అయితే మనకి చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. మీరు చూసుకుంటే కూర్చోడానికి మమ్మీ వాళ్ళకి బాగా నచ్చిందంట టెంపుల్ అయితే. ఫస్ట్ టైం ఇక్కడ రావడం కానీ చాలా బాగుంది. వైపు మాత్రం చుట్టూ గ్రీనరీగా ఉంది అండ్ టెంపుల్ మిడిల్లో ఉంది. నాకు బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ట్రైన్స్ వెళ్తున్నాయి చూసారుగా. ఫైనల్లీ మేము కూడా కూర్చున్నాం. నాకైతే బాగా నచ్చింది టెంపుల్. అండ్ చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి. కూర్చున్న కొద్దీ ఉండాలనిపిస్తుంది ఇక్కడే టెంపుల్ దగ్గర. అండ్ నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ అనేది తిన్నాము మమ్మీ, నేను అండ్ సుస్మిత. అనేది కొంచెం హాట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ మూవీకి అయితే వచ్చేసాం. సార్ అండ్ మేడం, అమ్మ, నేను అండ్ తమ్ముడు కలిసి అయితే వచ్చాము. లంచ్కి అయితే ఆల్ఫాకి అయితే మేము వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ మంగళగిరిలో అయితే మనకి. చూసారు కదా. నెక్స్ట్ ఫైనల్గా లోపలికి వచ్చే మూవీ మొత్తం సూపర్గా ఉంది. మీరు కూడా వెళ్ళి చూడండి. మేమైతే బిర్యానీ అండ్ ఫ్రైడ్ కర్రీ అనేది ఆర్డర్ ఇచ్చాం. నాకైతే ఫ్రైడ్ బిర్యానీ